విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 55 వార్డులో 1,40,00,000 రూపాయలతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ గోలగాని హరివెంకట కుమారి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు కార్పొరేటర్ శశికళతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉత్తర నియోజకవర్గంలోని అన్ని వార్డులను సమాన ప్రతిపాదకన నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు జీవీఎంసీ ఇంజనీరింగ్ వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. నార్త్లో కేకే రాజు గారి ఆధ్వర్యంలో, అలాగే 55వ వార్డు కార్పొరేటర్ శశికళ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజలందరి సమక్షంలో ఈరోజు సుమారు 1,48,35,000 రూపాయలతో ఇక్కడ సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్, ఇంటర్నల్ రోడ్స్ ఇవన్నీ కూడా రెడ్డి కంచరపాలెం ఇవన్నీ కవర్ చేస్తూ ఇక్కడ ఈరోజు 1,48,35,000 రూపాయలతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక వారం క్రితం కూడా మనం ఈ వార్డులో అభివృద్ధి పనులు చేపట్టాము. అలాగే ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఈ వార్డులో ఉన్నట్లయితే తప్పకుండా అవి కూడా శాంక్షన్ చేస్తామని, అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఒక ఇంటర్నేషనల్ సిటీగా అభివృద్ధి చేయాలని ఎంతో ఆకాంక్షిస్తున్నారు. దానికి తగ్గట్టుగా జీవీఎంసీ నుంచి ప్రతి వార్డుని కూడా డెవలప్మెంట్ చేస్తూ ఇప్పటి వరకు అయితే ఇంచుమించుగా 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ప్రతి వార్డులో కూడా మనము డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాము. ప్రజలకి ఏదైతే మౌలిక సదుపాయాలు అవసరమో, రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ, వీటితో పాటు వాళ్ళకి ఆహ్లాదకరంగా ఉండేందుకు పార్క్స్ కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వార్డులో కూడా ఇంచుమించుగా అర్బన్ ప్రైమరీ హెల్త్ క్లినిక్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అర్బన్ ప్రైమరీ హెల్త్ క్లినిక్స్ కూడా ఏర్పాటు చేసాము. వివిధ పనులు చాలా సమర్థవంతంగా, కరోనా లాంటి టైంలో చాలా లేట్ అయ్యాయి. ఇప్పుడు మాత్రం అన్ని వార్డులో కూడా అభివృద్ధి పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. మీకు అందరికీ తెలుసు, మనము ఒక 20 బస్ బేసు, అలాగే ఒక 16 జంక్షన్స్ను కూడా అభివృద్ధి చేశాము. ఇప్పుడు సిటీలో ఎటువైపు వెళ్ళినా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది విశాఖపట్నం. అంత బాగా అభివృద్ధి చేయడం జరిగింది. ఇవాళే స్వర్ణభారతి స్టేడియం రినోవేషన్ వర్క్ కూడా మనము 16,90,00,000 రూపాయలతో దీనికి ముందు శంకుస్థాపన చేయడం జరిగింది. అక్కడ కేకే రాజు గారి సమక్షంలో, అలాగే తాడి పద్మారెడ్డి గారి వార్డులో మనము శంకుస్థాపన కార్యక్రమం చేశాము. శ్రీమతి గోలగాని హరివెంకట కుమార్ గారి చేతుల మీదుగా రోడ్స్ సంబంధించి, డ్రైన్స్ సంబంధించి, కాలువలకు సంబంధించి, సీసీ రోడ్ సంబంధించి 55వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి కేవీ శశికళ గారి విజ్ఞప్తి మేరకు 1,48,35,000 రూపాయల నిధులతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో రెడ్డి కంచరపాలెం, అదేవిధంగా సచివాలయం రోడ్డు సంబంధించి, జాషువా నగర్ ప్రాంతానికి సంబంధించి ఇక స్థానికంగా ఉన్న పెద్దలు, స్థానికంగా ఉన్న ప్రజలు కూడా విజ్ఞప్తి మేరకు వీటన్నింటినీ కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు విశాఖపట్నానికే తలమానికంగా ఉండే విధంగా స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఇప్పుడే ఈరోజే గౌరవ మేయర్ గారి చేతుల మీదుగా సుమారు 16,90,00,000 రూపాయల నిధులతో ఈరోజు స్వర్ణభారతి రెనోవేషన్ సంబంధించి కూడా ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో విశాఖపట్నం ఖ్యాతిని, స్పోర్ట్స్ సంబంధించి విశాఖపట్నం ఖ్యాతిని ప్రపంచానికి చాటే విధంగా ఒక హై స్టాండర్డ్స్తో, టెక్నికల్ హై వాల్యూస్తో, ఒక మంచి ఎలివేషన్తో ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఆ ఇండోర్ స్టేడియాన్ని కూడా ఈరోజు మేయర్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు విశాఖపట్నంలో ప్రతి వార్డులోని కూడా మేయర్ గారి ఆధ్వర్యంలో రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ, స్కూల్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, సచివాలయాలకు సంబంధించి కానీ, సామాజిక భవనాలకు సంబంధించి కానీ ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. సుమారు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజుతో చేసుకున్న శంకుస్థాపనతో కలిపి సుమారు
238 కోట్ల రూపాయలు నిధులు ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటివరకు కూడా వెచ్చించడం జరిగింది. అదేవిధంగా పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు, విశాఖపట్నం జీవీఎంసీ కమిషనర్ సాయికాంతవరం గారు, అదేవిధంగా మేయర్ శ్రీమతి గొలగాని అడి వెంకట కుమార్ గారు, వీళ్ళందరి ప్రోత్సాహం వల్ల పోర్టు నుంచి కూడా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్తో కూడా మాట్లాడి, ఎందుకంటే పోర్ట్ ట్రస్ట్ సంబంధించిన భూములన్నీ కూడా రెసిడెన్షియల్ అన్నీ కూడా విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా వాళ్ళు ఈ మధ్యకాలంలో లీజుకి ఇచ్చి కమర్షియలైజ్ చేయడం జరిగింది. ఇన్ఆర్బిట్ మాల్ కావచ్చు, 5 స్టార్ హోటల్ కావచ్చు, ఐటీ టవర్ కావచ్చు. సో దానివల్ల మీకు ఆదాయం వస్తుంది కాబట్టి మీకు వచ్చే సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ని మాకు కేటాయించిన విజ్ఞప్తి చేయటం, పెద్దలు పార్టీ అధినాయకుల ఆధ్వర్యంలో దాన్ని పరిశీలి చేసిన తర్వాత 34,75,00,000 రూపాయలు పోర్టు వారు కూడా ఈ మధ్యనే శాంక్షన్ చేయడం జరిగింది.